మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులకు వ్యతిరేకంగా ఖమ్మంలో నిర్వహించిన ఆందోళనలో ఓవర్ యాక్షన్ చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ఇక కేవలం 100 మందితో బైక్ ర్యాలీ తీస్తామని పర్మిషన్ తీసుకొని నిబంధనను ఉల్లంఘించారు. ఇల్లందు క్రాస్ రోడ్ దగ్గర కార్యకర్తలతో కలిసి బైఠాయించారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్. ఇక సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి ప్రయత్నించారు. అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఘర్షణలో 1 టౌన్ సీఐ కరుణాకర్ కు గాయాలయ్యాయి. ఆయన ఎడమ చెయ్యి ఫ్రాక్చర్ అయింది. బీఆర్ఎస్ నేతలు నిబంధనలు ఉల్లంఘించారని అన్నారు ఖమ్మం ఏసీపీ రమణమూర్తి. నినాదాలు లేకుండా ర్యాలీ తీస్తామని పర్మిషన్ తీసుకున్నారని చెప్పారు. 1 టౌన్ సీఐ కరుణాకర్ గాయపడటానికి కారణమైన నిందితులను గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. నిన్న టౌన్ ప్రెసిడెంట్ పగడాల నాగరాజు గారు బైక్ ర్యాలీకి 100 మందితో బైక్ ర్యాలీ చేస్తామని చెప్పి పర్మిషన్ అడిగాడు. దానికి పర్మిషన్ ఇచ్చాము విత్ కండిషన్స్ అన్ని. ఎఫ్జీ బంద్ చేయొద్దు, తర్వాత ఎటువంటి స్లోగన్స్ రైజ్ చేయొద్దు అని మొత్తం కండిషన్స్ పెట్టి ఇచ్చాము. దానికి విరుద్ధంగా అతను అక్కడ ఎఫ్జీ బంద్ చేస్తుంటే మా సీఐలు వాళ్ళు అడ్డుకున్నారు. దాని మీద వీడియోస్ అన్ని వీడియోగ్రఫీ కూడా పెట్టాము. వీడియోగ్రఫీ చూసి దాని ప్రకారం చట్టరీత్యా చర్య తీసుకుంటాం. ఆ ఎఫ్జీ బర్న్ చేస్తుంటే ఎఫ్జీ బర్న్ చేయొద్దని చెప్పి కండిషన్స్ ఇచ్చాము కాబట్టి దాన్ని ఆ ఎఫ్జీ దగ్గర గొడవ అయినట్టుంది. అది అంతా కూడా వీడియోగ్రఫీ చేసినాం కాబట్టి వీడియోగ్రఫీ చూసిన తర్వాత మళ్ళీ డీటెయిల్గా రెస్ట్ నోటీస్. సీఏ గారికి లైట్గా ఇంజురీ అయింది. దాని ప్రకారం మేము మొత్తం వీడియోగ్రఫీ అదంతా ఇప్పుడు కూడా డాక్టర్స్ ఎగ్జామిన్ చేశారు. కొద్దిగా ఎక్స్రేస్ అవన్నీ తీశారు. అయిన తర్వాత మేము ఆ నిబంధనలు